ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అందించినటువంటి శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 2 గీతాసారము శ్లోకం 8. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇంద్రియాలను శోషింపచేయునటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను కాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్ సమృద్ధియును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి సుపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామని. నామస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. ఇక్కడ ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఇంద్రియాలను శోషింపజేయనటువంటి ఈ శోకంను తొలగించుకున్న మార్గము నేను కాంచలేకున్నాను. ఒక్కొక్కసారి ఇక్కడ తన ఎదురుగా ఉన్నటువంటి ఆ బంధువులు వాళ్ళందరినీ నేను చంపి వాళ్ళ యొక్క వియోగం వల్ల నాకు కలిగేటువంటి ఆ దుఃఖము ఎంత ఎక్కువగా ఉందంటే నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నాయి, అంత తీవ్రమైన బాధను కలిగిస్తూ ఉంది. ఆ బాధతో పోల్చుకుంటే నాకు దేవతల స్వర్గాధిపత్యం వలె సమృద్ధిగా ఉండేటువంటి సంపద, శత్రురాహిత్యమైనటువంటి రాజ్యము అలాంటివి ఉన్నా కూడా నాకు ఈ శోకంలో నుంచి నేను బయటపడలేను అనేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అర్జునుడి యొక్క మృదుత్వమును గురించి తెలియజేస్తున్నారు అనమాట. అతని యొక్క హృదయం ఎంత మృదువుగా ఉన్నది. ఇతరులు చంపడం అనేది అది సహజంగా వైష్ణవులకు సరైన వాళ్ళకి నచ్చదన్నమాట. కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఆయన క్షత్రియుడిగా ఉన్నాడు అనమాట. ధర్మాన్ని రక్షించేటువంటి స్థానంలో ఉన్నాడు. అక్కడ తన యొక్క బాధ్యత నిర్వహించాలి. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ధర్మమునకును నీతి శాస్త్రాలకును సంబంధించిన సిద్ధాంతాలు పరిజ్ఞానముపై ఆధారపడినట్టి పలు హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను. యాక్చువల్గా ఇక్కడ అర్జునుడు చెప్తా ఉండేది ఏమంటే, ఈ శరీరం అంటే నా బంధువులు, మిత్రులు, మా తాతలు, పిన్నలు అందరూ అంటే సొంత బంధువర్గాన్ని అంతటినీ కూడా చంపేసి వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆ రాజ్యము లేదా ఆ భోగాలు నాకెందుకు అన్నట్లుగా చెప్తున్నాడు అనమాట. అంటే ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాలను కోట్ చేస్తూ చెప్తున్నాడు. ఆధ్యాత్మిక ఆచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయం లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించుకొనజాలన్నట్లు తెలియచున్నది. ఎప్పుడైనా సరే ధర్మ సంఘటన ఏర్పడినప్పుడు భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు భగవంతుడే తన పక్కన ఉన్నాడు అనమాట. ఇంకా మనం ఏ శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ శాస్త్రాలు చెప్పిందే భగవంతుడు, ఆయనే పక్కన ఉన్నాడనమాట. తన జీవన మనుగడను వృధా చేయుచున్నట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకొనుటకు తన నామమాత్ర జ్ఞానమును నిరుపయోగమని అతడు గ్రహించగలిగెను. తనకు తెలిసినటువంటి జ్ఞానము కరెక్టే కానీ అయితే దుఃఖం ఎందుకు కలుగుతూ ఉంది? కాబట్టి ఈ దుఃఖానికి గల పరిష్కారం అర్జునుడికి
ఎక్సలెంట్గా తెలుసు దేవాది దేవుడు కృష్ణ భగవానుడని, ఆయన ఈ సృష్టి అంతటికి ఆధారమని, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడని, అన్నీ పరిపూర్ణంగా కృష్ణ భగవాన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఆయన లోపల ఇంత తీవ్రమైన హృదయంలో కలిగేటువంటి బాధను ఎలా తగ్గించుకోవాలో తెలియట్లే. విపరీతంగా బాధ వస్తూ ఉంది అనమాట ఎదుటి వాళ్ళతో యుద్ధం చేయాలి అంటే. అప్పుడు మనకేదైనా సమస్య ఉండేటప్పుడు దాన్ని ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళని ఆశ్రయించాలన్నమాట. అప్పుడు భగవంతుడు అన్ని సమస్యలను పరిష్కరించేవాడు కదా. అందుకని భగవంతుణ్ణి శరణుజొచ్చాడనమాట. నువ్వు చెప్పాలి, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు ఈ దుఃఖం ఎందుకు కలుగుతూ ఉండదని. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవాను వంటి ఆచార్యుని సహాయం లేకుండా అట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకొనుట అతనికి అసాధ్యముగా కనిపించుచున్నది. కాబట్టి తెలుసుకున్నాడనమాట. ఒక్కొక్కసారి మనము ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది ఎవరి దగ్గర పోతే మనకు పరిష్కరించబడతారో తెలియదు. అప్పుడు తీవ్రంగా దుఃఖిస్తూనే ఉంటాం. కానీ దానికి సంబంధించినటువంటి ఒక గురువును కానీ, ఒక పెద్దలు కానీ, దానికి తెలిసిన వాళ్ళని ఎప్పుడైతే మనం సంప్రదించి నాకు ఈ బాధల నుంచి బయటపడాలని అంటే ఎట్లా అంటే వాళ్ళు సమస్య పరిష్కారం చూపిస్తారనమాట. అన్నిటికంటే గొప్పగా పరిష్కారం చూపించేది భగవద్గీత. మనకు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది అన్నమాట. ఇందులో కేవలము పాండిత్యము, ఉన్నత పదవులు వంటివి జీవిత సమస్య పరిష్కారానికి ఉపయోగకరములు కాజాలవు. కేవలం ఏదో భౌతిక విషయంగా ఒక గొప్ప ఉన్నత పదవులు ఉండడమో, ఒక పెద్ద పాండిత్యం తెలిసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అనేవి కుదరవు. శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు మాత్రమే అట్టి సమస్యలు పరిష్కరించడానికి తోడ్పడగలడు. మనకు దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు ఆశ్రయిస్తే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నమాట. భగవంతుడు అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి. కనుక సారాంశం ఏమనగా 100% కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలడు. ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి ఎవరైతే కృష్ణ భక్తులుగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కృష్ణ భగవానుడు చెప్పింది ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆశ్రయించినప్పుడు మనకు సరైనటువంటి పరిష్కారం దొరుకుతుంది అనమాట. ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరించగలడు. ఇది ముఖ్యం అనమాట. చిన్న చిన్న సమస్యలు అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జీవిత సమస్య అనేది కేవలము కృష్ణ భక్తుల ద్వారానే, కృష్ణ భగవానుడి ద్వారానే మనకు పరిష్కరించబడుతుంది అనమాట. సాంఘిక స్థితిలో ఎట్టి సంబంధం లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడైన వాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మిక ఆచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి ఉండేను. ఎప్పుడైతే ఎవరైతే పరమ భక్తుడిగా చైతన్యం ఉండడం అంటే ఎప్పుడు కూడా తన యొక్క జీవితాన్నంతా కృష్ణ భగవాన్ యొక్క సేవ కోసం మాత్రమే ఉపయోగించేటువంటి ఒక పరమ భక్తుడి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు అతను మాత్రమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు. కొంతమంది ఊరికే ఏదో చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి అన్ని విషయాలను వాళ్ళు పాటించరు. అప్పుడు అలా కాదు, వాళ్ళని ఆధ్యాత్మిక ఆచార్యుడిగా చెప్పలేరన్నమాట. ఎవరైతే సంపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళే సంపూర్ణమైనటువంటి ఆచార్యులు అని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అతనే సంపూర్ణమైనటువంటి భక్తుడు. దాంట్లో భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని, ఆయన యొక్క సరళత్వాన్ని, ఆయన యొక్క దయను ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి వాళ్ళుగా చెప్తారనమాట. కిబా విప్ర కిబా జ్ఞాసి శూద్రకేనేనై ఏయి కృష్ణ తత్వవేత్త సేయ్ గురు హోయ్. ఒక వ్యక్తి వేద విజ్ఞానమునందు విద్వాంసుడైన విప్రుడైనను లేక హీన కుటుంబమునందు జన్మించిన వాడైనను సన్యాసాశ్రమమును స్వీకరించిన వాడైనను కృష్ణ విజ్ఞానము నిష్ఠాతుడైనప్పుడు మాత్రమే పరిపూర్ణుడను ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. హరిబోల్. ఇది చైతన్య చరితామృతంలో మధ్యలీలలో 8వ అధ్యాయం 128వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అంటే అతను గొప్ప వేద పండితుడైనా ఉండవచ్చు, లేదా హీన కుటుంబంలో అయినా పుట్టుండొచ్చు, సన్యాసి కావచ్చు, ఎవరైనా సరే, అది గొప్పవాళ్ళు కాదు చిన్నవాళ్ళు, మొత్తానికి పరిపూర్ణమైనటువంటి కృష్ణ భక్తిలో ఉండాలి. అప్పుడు అతను మాత్రమే ఆధ్యాత్మిక ఆచార్యుడిగా అర్హుడవుతాడు. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడు కాకుండా ఎవరును ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు కాజాలడు. కృష్ణ భక్తిలో సంపూర్ణంగా నెలకొని ఉండకుండా ఎప్పుడూ కూడా
ఆధ్యాత్మిక ఆచార్యుడు కాలేడు. వైదిక గ్రంథాలందు కూడా ఈ విషయాన్ని ఇట్లు చెప్పబడినవి. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురున్న స్యాద్ వైష్ణవ శపచో గురు. ఏం చెప్తానంటే, వేద విజ్ఞానమునందు పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్య గురుడగుటకు అర్హుడు కాజాలడు. పరమ వైష్ణవుడు కానకుండా అతను ఎట్టి పరిస్థితిలోనూ ఆధ్యాత్మిక ఆచార్యుడు కాలేడు అని చెప్తున్నాడు. కానీ ఎవరైనాను హీన కుటుంబమునందు జన్మించినప్పటికీ అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. ఇది పద్మపురాణంలో కూడా ఇదే విధంగా చెప్పబడి ఉన్నదనమాట. హరిబోల్. కాబట్టి మనము జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధులనడి భౌతిక దుఃఖాల ధనమును కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు. అంటే జన్మం అనేది, మృత్యు అనేది, వృద్ధాప్యం అనేది, వ్యాధులను జన్మ మృత్యు జరా వ్యాధి అంటారు కదా, ఈ భౌతిక దుఃఖాలనేటివి మనము ధనముతో లేదా ఆర్థిక అభివృద్ధితో వీటిని తొలగించుకోలేవు. ఎన్ని కోట్లు జన్మ ఉన్నా కానీ జన్మాలను ఆపలేవు. అదేవిధంగా మృత్యువును ఆపలేవు, వృద్ధాప్యాన్ని ఆపలేవు, వ్యాధులను కూడా ఆపలేవు. కాబట్టి ప్రపంచమునందలి పలు ప్రాంతాలలో సమస్త జీవన సౌకర్యాలతో కూడి ఆర్థికంగా విశేష అభివృద్ధి పొందినట్టి దేశములు ఎన్ని ఉన్నప్పటికీ అక్కడ కూడా ఈ భౌతిక క్లేశాలు ఇంకా ఎన్నో గలవు. ఎంత గొప్ప డెవలప్డ్ కంట్రీ కావచ్చు, అందులో కోట్లు గడించిన బిలియనీర్ కావచ్చు, ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కడిలోనూ ఈ 4 కంపల్సరీ ఉంటాయి. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోష, అనుదర్శనం అంటాడు భగవంతుడు. అంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇవి కంటిన్యూ. అక్కడ ప్రజలు వివిధ రకాల శాంతి కొరకై అన్వేషించుచున్నారు. కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుడు లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు. మరి వాళ్ళు నిజమైన ఆనందాన్ని, మనకు మామూలుగా ఉండేటువంటి భౌతిక విషయాల్లో ఉండే ఆనందాలు ఒక క్షణం ఉంటుంది, వెళ్ళిపోతుంది, తర్వాత అంతా దుఃఖమే. కానీ ఎప్పుడైతే మనము భక్తి మార్గంలో ఉండేటువంటి ఆనందాన్ని మనం చవి చూస్తామో అది కేవలము మనకు భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే అలాంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని వస్తుంది. ఒకసారి ఆ ఆనందాన్ని చవి చూసిన వాళ్ళు మళ్ళీ భౌతిక విషయాల గురించి మనం ఎప్పుడు కూడా పట్టించుకోరనమాట. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానముతో కూడి ఉన్నవి. శ్రీకృష్ణ చైతన్యవంతుడు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతం చేసుకునేటప్పుడే అట్టి ఆనందము ప్రాప్తించగలదు. మనము ఎప్పుడు కూడా కృష్ణ భగవాన్ నుంచి కానీ, కృష్ణ తత్వాన్ని కానీ, కృష్ణ భక్తిని కానీ ప్రామాణికుడైనటువంటి కృష్ణ భక్తుడి ద్వారానే వినాలి, ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారానే వినాలి. అది ఇక్కడ చెప్తున్నాను అనమాట. అప్పుడు మాత్రమే అతను సరిగా అవగాహన చేసుకోగలడు, యథార్థంగా అవగాహన చేసుకోగలడు. ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక సుఖములు అన్నవి మానవుని సాంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారింపగలిగినచో దరిద్రిపై శత్రురహితమైన రాజ్యము కానీ లేదా దేవతల స్వర్గలోక ఆధిపత్యము కానీ తన శోకమునకు తొలగింపజాలమని అర్జునుడు చెప్పి ఉండేవాడు కాదు. అంటే ఏదో గొప్ప ఆర్థికాభివృద్ధి సంపాదించడం, భౌతిక సుఖాలు అనేటివి లేదా సాంసారిక సుఖాలు కానీ, సాంఘిక సుఖాలు కానీ, జాతీయ అంతర్జాతీయ సంక్షోభాలు నివారించేటువంటి గొప్ప ఇలాంటి ఏ ఉన్నప్పటికీ కూడా శత్రురహితమైన రాజ్యం కానీ లేదా దేవతల స్వర్గలోక ఆధిపత్యం కానీ తన శోకాన్ని తొలగింపజేయాలవు అని అర్జునుడు ఇలా చెప్పుండేవాడు కాదు. కానీ ఇది కానీ ఏది అలా అది సాధించేటట్లయితే వాటి పైనుండి చెప్పిన వాటి దేంతోనూ కూడా మనము నిజమైన ఆనందాన్ని మనము పొందలేం. అందువల్లనే ఈ ఇబ్బందులు వస్తూ ఉండేదన్నమాట. కనుకనే అతడు కృష్ణ చైతన్యమును ఆశ్రయించదలచెను. అదే శాంతి సామరస్యములకు సరైన మార్గము. క్షిప్రం భవతి ధర్మాత్మ యస్య శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీతి నమే భక్త ప్రణశ్యతి. 9వ అధ్యాయము 31వ శ్లోకంలో కూడా ఇలా చెప్తారనమాట భగవంతుడు. ఎవరైతే ఈ కృష్ణ భక్తిలో సంపూర్ణంగా నెలకొని ఉంటారో వాళ్లకు అలాంటి ధర్మాత్ముడైన అతను వానికి శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతాడనమాట. మనశ్శాంతి అనేది అప్పుడు వస్తుంది. అంతవరకు మనకు విపరీతమైనటువంటి కల్లోలమైనటువంటి దుఃఖాలు అనమాట.
ఓ కౌంతేయ, నా భక్తుడు ఎప్పుడు నశించిపోడని ధైర్యంగా ప్రకటించు అంటాడు అనమాట భగవంతుడు. కాబట్టి శాంతికి మార్గం ఏంటంటే కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యం అన్నమాట. ఆర్థికాభివృద్ధి లేక ప్రపంచ ఆధిపత్యము అనున్నది ప్రకృతి సంక్షోభములచే ఏ క్షణమునందైనను నాశనం చేయబడుచవచ్చును. మనం ఎంత పెద్దగా ఎదిగినా భౌతికంగా ఏ క్షణంలో కానీ కింద పడిపోవచ్చు అనమాట. అది శాశ్వతం కాదు. మనం చూస్తూనే ఉన్నాం, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా మరుసటి రోజు బికార్లు ఎగడపోవడం అనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతము చంద్రలోకమును మానవుడు చేరుకోగలిగినట్లుగా ఉన్నత లోకాలకు చేరు యత్నము కూడా ఒక దెబ్బతో తుడిచిపెట్టుకోకపోవచ్చును. భగవద్గీత యందు కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యకర్మల ఫలితాలు క్షీణించిన వెంటనే జీవితమునందలి ఆనందము శిఖరముల నుండి అతి హీన స్థితికి జీవుడు పతనమవుచుందును అని చెప్పడం ఈ విషయము సమర్థించబడుచున్నది. అట్లు ప్రపంచము నందలి పలువురు రాజకీయవేత్తలు పతనము చెంది ఉన్నారు. మనం చెప్పుకున్నాం కదా, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆర్థికంగా ఒకసారిగా దెబ్బతిన్నప్పుడు ఎంతోమంది బిలియనీర్లు కూడా బికార్లు అయిపోవడం అనేది చూసామన్నమాట. అట్టి పతనము మరింత అధిక శోకమును కారణమగుచున్నది. కనుక దుఃఖాలను పూర్తిగా తొలగించుకొనదలిచినచో అర్జుని వలె మనము కూడా శ్రీకృష్ణుని ఆశ్రయించవలెను. కాబట్టి మనము భగవంతుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు మనకు నిజమైన శాంతి, నిజమైనటువంటి ఆనందం కలుగుతుందనమాట. కనుకనే అర్జునుడు తన సమస్యను నిశ్చయంగా పరిష్కరించమని శ్రీకృష్ణుని అర్థించెను. అది కృష్ణ చైతన్య మార్గము. హరి బోల్. కాబట్టి మనం ఎటువంటి గొప్ప సమస్య ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్యను తీర్చుకోవడానికి ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశంలో మనం కృష్ణ చైతన్యంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు నిజమైన ఆనందము, నిజమైన శాంతి అనేది మనకు కలుగుతుంది. అలా శాంతిని కలిగేటువంటి అవకాశం కలిగించమని, మనకు భక్తుల యొక్క సాంగత్యం కలిగేటువంటి అవకాశం కలిగించమని ఆ భగవంతుని ప్రార్థిద్దాం, గురుదేవుని ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.